క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 137వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. సియోను కొరకు ఆశతో ఎదురు చూస్తూ అన్యుల దేశములో అనగా బబులోనులో చెరలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశ మరియు ఆవేదన. మనకు బాగా పరిచయమైనటువంటి, చిన్నతనం నుంచి వింటున్నటువంటి బాగా ఫేమస్ అయిన ఒక ఇంగ్లీష్ సాంగ్ బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అనే పాట ఇక్కడి నుంచి పుట్టిందే. ఈ కీర్తన ఒక విలాప రాగం అని చెప్పాలి. శత్రు దేశంలో చెరలో ఇబ్బంది కొలిమిలో యూదుల యొక్క బాధకు సంబంధించినటువంటి కీర్తన. చూడండి, మొదటి వచనం 137 కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. బబులోను నదుల యొద్ద కూర్చుండి సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నారట. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కెబారు అనే ఒక నది, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఊలయి అనే నదులు మనకు కనబడతాయి. వారు కూర్చున్నటువంటి నదీ ప్రవాహ ప్రాంతాలు చూడముచ్చటగా లేదా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వారి సితారాలు మూగబోయాయి. ఇదిగో వారి హృదయాలు మాత్రం విలపిస్తున్నాయి. కారణం, వారిలో అనేక మంది ప్రియులు, కుటుంబ సభ్యులు మరణించారు. అనేకులు చెరకు కొనుగోబడ్డారు. దేవుని మందిరం అలాగే పరిశుద్ధ పట్టణం పాడు చేయబడింది. ఓ అంచనా ప్రకారం దాదాపుగా 100 మైళ్ళు వీరు యూదయ నుండి బబులోనుకు కాలినడకలో చెరకెళ్లారు. కుటుంబాలని, పిల్లల్ని, ఇళ్లను, పొలాలను, ఆస్తిపాస్తులను, దేవుడిచ్చినటువంటి సమృద్ధిని, ఆశీర్వాదం అంతటిని పోగొట్టుకున్నారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయంలోనూ, అలాగే రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోయాకీను అనే రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో జరిగినటువంటి ఉదాంతం ఇది. దానియేలు, యిర్మీయా, యెహెజ్కేలు వంటి గొప్ప ప్రవక్తలు ఈ చెరలో ఉన్నవారే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుతున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. యిర్మీయా ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచనం యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో 11వ వచనంలో, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఓ ఏడాది కాదు, లేదా 10 సంవత్సరాలు కాదు, దాదాపుగా 70 సంవత్సరాలు అన్యుల దేశంలో దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఇక వారు సంతోషంగా ఎలాగా సియోను గీతములు పాడగలుగుతారు? అయితే ఈ చెరకు గల కారణం యెహోవా మాట వినకపోవటమే. అయితే శత్రువు చూడండి ఎలాగా గేలి చేస్తున్నాడో. ఈ 137వ కీర్తనలో 3వ వచనం చూడండి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. దేవుని మందిరాన్ని పాడు చేసి, దేవుని పట్టణాన్ని పాడు చేసి, దేవుని ప్రజలను చెరకు తీసుకెళ్లి హింసిస్తున్నటువంటి శత్రువు దైవ సంబంధమైనటువంటి గీతములు విని మనసు కలిగి ఉంటాడా? లేదా వారు అద్భుతకరంగా పాడగలుగుతారనా? ఇది ఎగతాళి చేయటమే. ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ప్రభు శిలువ పైన ఉన్నప్పుడు శిలువ వేసినటువంటి ఆ రాను వారు ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో, నువ్వు యూదులకు రాజు అని చెప్పేవు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేవు కదా, నీకు చేతనైతే శిలువ దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో. ఇది నిజముగా దిగిరమ్మన్న పిలుప, ఎగతాళి కదా? అయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి భరోసా ఏంటి? అటు లూకా సువార్త 6:21 కానివ్వండి, యోహాను సువార్త 16:20 కానివ్వండి. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, అయితే మీ దుఃఖము సంతోషంగా మారుతుంది. ఇప్పుడు ఎవరైతే నవ్వుతున్నారో వారు దుఃఖపడతారో, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు సంతోషిస్తారు అంటున్నాడు. ఈ చెరకు సంబంధించినటువంటి ఆ శ్రమ, వేదన, ఆ బాధ అంతటిని వివరిస్తే కదా విలాప వాక్యాలు రాయబడింది. మీకు ఒక వాక్యం నేను చూపిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 27వ వచనం. సాధారణంగా ఈ వచనం చదవగానే మనం ఎక్కువగా ఈ వచనాన్ని పాజిటివ్గా, అంటే ఆ దేవుని కోసం నిలబడేట్టుగా, సువార్త ప్రకటించేదానికి ఎక్కువ ఆపాదించుకుంటూ ఉంటాం. ఈ మాట వినండి. యవన కాలమున కార్యం మోయటం నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. యవనస్తులారా, మీరు బలవంతులు అంటూ, మీరు అపవాదిని జయించి ఉన్నారంటూ, సువార్త సేవలు ముందుకు కొనసాగేదానికి యవనస్తులు ఏమైనా చేయగలుగుతారు,
దేవుని కాడి మోయిట మేలు అన్నట్టుగా వివరిస్తుంటారు. వాస్తవంగా బబులోను చెరలో ఉన్నటువంటి వారికి సంబంధించిన మాట ఇది. ఆ చెర అనేటువంటి కాడిని వారి మీద పెట్టింది ప్రభువే అట. చేసినటువంటి పొరపాట్లకు పశ్చాత్తాపడి రక్షణ దిశగా ప్రయాణించేదానికి. ప్రస్తుతము మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బబులోన్ లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్వేచ్ఛ ఉన్నప్పటికీ, రక్షణ కొనసాగుతున్నప్పటికీ ఓ చెరలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలు సియోనును కోరుకున్నట్టుగా, యెరూషలేము కోసం ఎదురు చూసినట్టుగా, యెరూషలేములో తాము నివసించినప్పుడు తమ కలిగినటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నట్టుగా, రాబోతున్నటువంటి నూతన యెరూషలేము నిరీక్షణగా కలిగిన మనం ప్రస్తుతం అందున్న ఈ బబులోను లాంటి అనుభవాలు కాస్త మనం ఓర్చుకోబద్దులమై ఉన్నాం. యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేమును వారు ఖాతరు చేయలేదు, కానీ దేవుని ఆజ్ఞకు లోబడలేదు. కానీ కొన్ని సంవత్సరాలు యెరూషలేముకు దూరం అయ్యేసరికి ఇప్పుడు అంటున్నారు, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొను గాక. ప్రస్తుతము క్రీస్తు సంఘమునకు, క్రీస్తు కొరకు కలుగుతున్నటువంటి హింస, ఈ దుఃఖము, కన్నీరు కొనసాగినా అది తాత్కాలికమే గనక, పైకి అది మహిమా భారం తెస్తుంది గనక. కానీ రాబోతున్నటువంటి కాలంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడినట్టుగా పైనుండి నూతన యెరూషలేము దిగి వస్తుంది కదా. ఆ నూతన యెరూషలేమును మనం పోగొట్టుకోకూడదు సుమా. అది తొలగిపోయిందా, ఇక శాశ్వత కాలము ఏడిపోయి నిత్య నరకం అనే చెర తప్పదు. ఇక అక్కడ ఏడ్చినా ప్రలాపించినా ప్రయోజనం లేదు కదా. మీ దుఃఖమును ఆయన సంతోషంగా మార్చునుగాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.